ఒక్కటే మాట చెప్తా, జై శ్రీరామ్. అన్న ఎలా అనిపించింది సినిమా? రాజమౌళి అమ్మ మొగుడు, రాజమౌళి అమ్మ మొగుడు అంటే కొంచెం బీజిఎం కొంచెం స్లోగా ఉంది, కొంచెం నెక్స్ట్ ఛానల్ వచ్చింది. ఎక్సలెంట్ సినిమా, ఎక్సలెంట్ పేరు పెట్టేది లేదు. ఈ పండగ క్లైమాక్స్ ఒకటే బాగుందని చాలా మంది మన రామనామ మన ఇక్కడ లేచి మరి ఆడిపిస్తారు, ఫైనల్ సినిమా ఎలా ఉంది? జై శ్రీరామా, జై శ్రీరామా. అన్న సినిమా ఎలా ఉందన్న? చాలా బాగుంది. అంటే గుంటూరు కారం కంటే కొంచెం తక్కువనే ఉంది ఈ సినిమా చాలా మంది అంటున్నారు. ఆల్రెడీ అయోధ్యకి హనుమంతుడు వచ్చే ముందు, రాముడు వచ్చే ముందు హనుమంతుడు వచ్చే. అంటే గుంటూరు కారం బాగుంటుంది, ఈ సినిమా బాగుంటుంది అన్న. అంటే ఆ సినిమాలో హీరో వేరు, హనుమంతుడు హనుమంతుడు అన్న వచ్చింది. అలా ఈ సినిమా కాదన్న, హిందుత్వం లేపి పెట్టినాను అంతే. జై శ్రీరామ్ ఒకటి. అంటే ఇది భారతీయులు అందరూ చూస్తారా, ఓన్లీ హిందువులే చూస్తారా? భారతీయులు అందరికన్నా, రాముడు అందరు వాడు, రాముడు అందరు వాడనా, ఓన్లీ హిందువులే కాదు, రాముడు అందరు వాడు. ఈ సినిమా అందరికి, ప్రతి ఒక్కరికి. అన్న ఎలా ఉంది సినిమా? సూపర్ అన్న, సూపర్, మైండ్ బ్లోయింగ్ అన్న. అంటే చాలా మంది ఇది గుంటూరు కారానికి ఈ సినిమాకి పోటీ అంటున్నారు, పోటీ అన్నా? లేదన్నా, కంటెంట్ వచ్చే సినిమాకి పోటీ లేదన్నా, సూపర్ కంటెంట్. ఓన్లీ ఈ సినిమా భారతదేశంలో ఉన్న హిందువులే చూస్తారా, మిగతా వాళ్ళు కూడా చూస్తారా? ప్రపంచ మొత్తం చూడాలి సినిమా అనేది. ఒక హనుమంతుడు ఎలా చూపెట్టారు, మా హిందూజాన్ని పర్ఫెక్ట్ గా చూపెట్టారు. అంటే కొత్త హీరోగా ఇంత హిందుత్వాన్ని రేజ్ చేస్తుంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేస్తామన్నావు. చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము. వచ్చినప్పుడే చూడాల్సిన స్టఫ్ ఇది. ఫైనల్ గా సినిమా ఎలా అనిపించింది అన్న మీకు? అంటే హిందువులందరూ కూడా కనెక్ట్ అయ్యేలా ఉందా? హిందువులే అన్న, అందరికి కనెక్ట్ ఎలా ఉంది మూవీ. మరి గుంటూరు కారం పరిస్థితి ఏందన్న? గుంటూరు కారం రిలీజ్ అవుతుంది, కొడుతుంది ఎలా అయినా. హనుమాన్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్న హనుమాన్ సినిమా ఎలా ఉంది? అన్న సినిమా సూపర్ సూపర్. అంటే చాలా మంది ఇంతకు ముందు ప్రివ్యూ చూసిన వాళ్ళు కొంతమంది యావరేజ్ మూవీ అది ఇది అన్నారు. సూపర్ హిట్ సినిమా, సూపర్ హిట్. పండగ ముందే వచ్చేసింది, పండగ ముందే వచ్చేసింది, సూపర్ హిట్. అంటే గుంటూరు కారానికి దీనికి పోటీ పడితే ఏది గెలుస్తుందని చాలా మంది అనుకుంటున్నారు. అంటే మహేష్ ఇప్పటి వరకు మామూలుగా మనకి ఈయనకి కొత్త హీరో కాబట్టి ఎవరు కూడా ఫ్యాన్స్ లేరు, కానీ మహేష్ బాబుకి చాలా అంటే చాలా ఫ్యాన్ బేస్ ఉంది కదన్నా, మరి ఈయన తట్టుకోగలుగుతారా? కంపల్సరీ 100% సంక్రాంతికి మన హనుమానే విజయం సాధించింది. జై శ్రీరామ్. అంటే హీరోగా విజయం సాధిస్తారా, కథ పరంగా విజయం సాధిస్తారా? కథ పరంగా, యాక్టింగ్ పరంగా తేజ కూడా చాలా బాగా చేసిండు, సూపర్ హిట్. మరి గుంటూరు కారంలో అది కుర్చీ మడత పెట్టని అలాంటి సాంగ్స్ కూడా పెట్టారు కదన్నా, అది ఎందుకు ఇట్టు కాదు? పెట్టినా సరే ఇది మన తెలుగు సినిమా. జై శ్రీరామ్. ఇది భారతదేశంలో ఉన్న హిందువులే చూస్తారా, లేకపోతే భారతదేశం మొత్తం కూడా చూసే సినిమా ఇది? మన హనుమాన్ గురించి అందరూ తెలుసుకుంటారు. అంటే భారతదేశం హిందువులే చూస్తారా, లేకపోతే మిగతా వాళ్ళు కూడా చూడాలా ఈ సినిమా? వరల్డ్ వైడ్ చూస్తారన్నా, వరల్డ్ వైడ్ చూస్తారు. అంటే వరల్డ్ వైడ్ చూడాల్సిన సినిమా ఇది. ఫైనల్ గా అంటే సినిమాకి 5 కి ఎంత రేటింగ్ ఇస్తారన్న మీరు? 5 out of 5. ఓకే, థ్యాంక్ యూ అన్న. 5 out of 5. 5 out of 5. థ్యాంక్ యూ అన్న. అన్న మూవీ ఎలా ఉందన్న? సూపర్ భయ్యా. ఎలా అనిపించింది మీకు? అంటే హిందుత్వ ఒక్కుబడేలా చాలా మంది ఉన్నారు. ఒవ్వడి పనికి రాడు అన్నా, ప్రశాంత్ వర్మ రాజమౌళి మొగుడు, ఒవ్వడి పనికి రాడు. జై శ్రీరామ్. అంటే చాలా మంది బీజిఎం కొంచెం స్లోగా ఉంది అన్నారు. సినిమా చూసి మాట్లాడు, బీజం మాట్లాడితే బాగుండదు. సినిమా చూసి మాట్లాడు.